ఈ ఇయర్లో వచ్చిన కార్తీక మాసం లాస్ట్ సోమవారం ఇది. అందరూ ఎలా పూజ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నాను ఏంటనే విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి. అందులో ఈరోజు నేను ఒక పూజ కూడా చేసుకున్నాను. అది ఏంటి ఏమని కూడా చెప్తాను. మార్నింగే లేచి ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గులు పెట్టాను. ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ ముగ్గులు. 2 days ముందు నుంచి ఇల్లంతా క్లీన్ చేయడం, ఎక్కడెక్కడ సర్దడం, తుడచడం, ఇలా టైర్డ్ అయిపోయినాను ఫుల్గా. లాస్ట్ సోమవారం కాబట్టి మంచిగా చేసుకోవాలని పూజ ముందుగానే త్వరగానే లేచాను. మార్నింగ్ లేచి ఇంటి ముందంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టి ఇంట్లో పూజ చేసుకున్నాను. త్వరగానే కంప్లీట్ చేసేసుకున్నా ఈరోజు పూజ. అలాగే మాకు ఇంటి దగ్గర మారేడు చెట్టు, నెల్లి చెట్టు ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి అంతా క్లీన్ చేసేసి వాటర్తో మొత్తం పూజించి అలంకరించి దీపాలు పెట్టుకున్నాను. చాలా బాగుంది. మార్నింగ్ పూజ కాబట్టి చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి దండం పెట్టుకొని చేసుకొచ్చుకున్నాను పూజ అనేది. అలాగే గోమాతకు కూడా పూజ చేసుకొని ఆమెకి నైవేద్యంగా అరటిపండ్లు పెట్టాను. అన్ని తావల పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో మెయిన్ పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాము. ఈ పూజ ఏమంటే శ్రీ కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాము ఈరోజు. ఈ పూజకు కావలసిన వస్తువులు, సామాన్లు అన్నీ ముందు రోజే మేము అన్ని లిస్ట్ రాసుకొని తెచ్చుకున్నాము. ముందుగా నైవేద్యానికి ప్రిపేర్ చేసేసుకున్నాము. అది కొంచెం కష్టమైన పని కాబట్టి నైవేద్యానికి అన్నము, సాంబారు, అలానే బీన్స్ తాలింపు, రసము, కేసరి, అలానే పంచామృతము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ముందుగా. మళ్ళీ తర్వాతలో పూజ కాడ కూర్చున్నాము. ఫస్ట్ పలకడ కట్టారు. అక్కడ మానులతో ఇచ్చేసారు కదా, దాన్ని పలకడ అంటారు. అరటి చెట్లు, చెరుకళ్ళు వీటితో పలకల్లాగా ప్రిపేర్ చేస్తారనమాట. ఇలా అది చేయడానికి చాలా టైం పట్టింది. అది ఉండట్లేదన్నమాట టైల్స్ మీద. అవి దారాలతో కట్టి చాలా సోపు పట్టింది. తర్వాత పూలతో అంతా అలంకరించాము. వరి మొలకలు ఉంటాయి కదా, వాటిని అవి తెచ్చి కూడా అవి అలంకరణలా పెట్టారు. బాగున్నాయి చూడడానికి. కలశం పెట్టి కలశానికి అంతా పూజ చేసుకున్నాము. తర్వాత అమ్మవారిని రెడీ చేసినాము. పసుపు ముద్దతో గౌరీ అమ్మవారిని. ఆమెకి కమ్మలు, ముక్కు పుడక, దండాన్ని వేసి అలంకరించాము. ఈ వీడియోలో కనిపించట్లేదు, కొంచెం దూరంగా ఉంది కాబట్టి. ఈ పండగ అంటేనే మెయిన్ అత్తిరాసాలు అంటే నిప్పట్లని అంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు వీటిని. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కొంతమందికి అమావాస్య నోములని, కొంతమందికి ఏకాదశి నోములు, కొంతమందికి వారాల నోములు, కొంతమందికి రాశి నోములని ఇలా రకరకాలుగా చేసుకుంటారు. ఇలా ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు చేపిస్తారనమాట. ఇంతమంది అని కూర్చోబెట్టి మనకి ఎలా వాటం ఉంటే అలా చేసుకోవచ్చు. మనకి ఇంటి దగ్గరే బాగా అనుకూలంగా సౌకర్యంగా ఉంటే ఇలా ఇంటి దగ్గర చేసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే గౌరీ అమ్మవారు కాబట్టి ఇంటి దగ్గర చేస్తున్నాం కాబట్టి బంధువులను పిలిచినాము. పిల్లల హడావిడిగా ఓని అరుస్తూ తిరుగుతూ చాలా సందడిగా కూడా ఉన్నింది. మా రిలేటివ్సే మాకు అన్న వరుస అవుతారు. తను పూజారి. తను వచ్చి ఈ పూజ అంతా చేపించారు మా దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్నీ ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అన్ని విషయాలు మాకు చెప్తూ మా దగ్గర చేపించారు. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం కథను మాకు వినిపించారు చదివి. అన్ని విషయాలు ఎలా చేసుకోవాలి ఏమనేది. ఈ వ్రతం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. తోరాలు ధరించి విధి విధానములుగా పూజ చేసుకొని కేదారేశ్వర కథను వినాలి. ఈ కేదారేశ్వర వ్రత కథను విన్న వాళ్ళకి, అలానే చదివిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, అలాగే అన్న వస్త్రాలకు లోటు ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక సౌభాగ్యం వృద్ధిలోకి రావడానికి ముత్తైదులకు మనం పసుపు కుంకుమ ఇవ్వాలి. అలా సమర్పించిన తర్వాత
శ్రీ కేదారేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని మనం తీర్థప్రసాదాలు అనేటివి తీసుకోవాలి. ఈ వ్రత మహత్యం వల్లనే పార్వతీదేవి శివుని అర్ధ శరీరాన్ని పొందిందని పురాణ ప్రతీతి. ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తిథుల్లో చేసుకుంటారు. మాకు ఈ వారం కుదిరింది. అసలు అనుకోలేదు పూజ జరుగుతుందని కూడా. శివయ్య అనుగ్రహము. పూజ అయితే చాలా బాగా జరిగింది. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. చాలా బాగుంది అమ్మవారు, అయ్యవారు చూడ్డానికి. మనం పడిన కష్టం అంత ఏం గుర్తుండదు. అలా పూజ చేసుకుంటుంటే చాలా బాగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అందులో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాము. అసలు మంచి నీళ్ళు కూడా తాగలేదు. ఏమాత్రం ఆకలి కూడా వేయడం లేదు. పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక నోములు కట్టుకున్నాము. పసుపు కుంకాలు ఇచ్చేసి తర్వాత ప్రసాదాలు అందరం తీసుకున్నాము. ఇంటికి వచ్చిన అతిథులందరికీ భోజనం పెట్టిన తర్వాత మేమందరం తిన్నాము. ఇంట్లో ఇలా పండగ చేస్తే చాలా సందడిగా చాలా బాగుంటుంది. నాకు ఇలా ఉండడం అంటే చాలా ఇష్టము. కానీ వర్క్ ఉంటుంది, అది కొంచెం భయం అన్నమాట. మేము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది 2వసారి పూజ చేయడము. లాస్ట్ ఇయర్ కూడా ఇలా అన్నీ అలంకరించి అన్నీ చేసాము. చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా మంచిగా కుదిరింది పూజకి. కార్తీక మాసంలో ఈ పూజ ఇలా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ విధంగా నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను కేదారేశ్వర వ్రతాన్ని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.